పెద్ద నోట్లు రద్దై నెల రోజులు కావస్తున్న ప్రజల కష్టాలింకా తీరట్లేదు. ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు తీరుతున్నారు. అటు బ్యాంకు సిబ్బంది మాత్రం ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు లేవని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. రద్దు జరిగి నెల రోజులు గడుస్తున్న కరెన్సీ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. అటు సీనియర్ సిటిజన్స్, పెన్షనర్లు రెగ్యులర్గా బ్యాంకుకు వచ్చి డబ్బులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మనం చూడొచ్చు బారులు తీరినటువంటి జనం బ్యాంకు ముందు డబ్బుల కోసం క్యూ కట్టారు. చెప్పండి, ఎట్లా ఉంది సార్? నోట్లు మీకు బ్యాంకుకు వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారా? సార్ ఇస్తున్నారు, కానీ ఈ 10, 5 అని చెప్పి రిస్ట్రిక్షన్స్ లేకుండా వారానికి 20 రాళ్ళు అన్నారు కదా, అది ఒకేసారి చేస్తే మళ్ళీ రాకుండా ఉంటారు కదా, అట్లా బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎక్కువ అసలు ఇలా రావడానికి కారణం ఏంటిదంటే నల్ల డబ్బు అని చెప్పి అంటున్నారు. నల్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు గవర్నమెంట్ ఒకటి ఆలోచించి ఏంటంటే మీకు ఎట్లా ఉంది పరిస్థితి చెప్పండి. మాకు పరిస్థితి రోజు వచ్చి అన్ని వదిలిపెట్టుకొని వచ్చి నిలబడాలంటే ఇది మొత్తం కాళ్ళు గుంస్తున్నాయి. అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎండకు ఎక్కడి నుంచో లైన్ మొత్తం ఇంత పెద్దగా వస్తున్న లైన్ చాలా ఇబ్బంది అవుతున్నది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకోలేకపోయినాను. సెకండ్ టైం వచ్చినప్పుడు 3 hours పట్టింది. ఒకసారి వచ్చి మళ్ళీ 4000 ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళాను. అప్పుడు 1.5 hour పట్టింది. ఇది 4th టైం అండి. చాలా టైం తీసుకుంటుంది, చాలా ఇబ్బంది కూడా అవుతుంది. చాలామంది షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉంటున్నారు కదండి, వాళ్ళకి చాలా ఇబ్బందులు అయ్యి వెనక్కి తిరిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎన్ని డ్రా చేస్తున్నారు? 4000 ఎత్తున్నాను సార్. 4000 ఎత్తున్నాడా? నాకు రావాల్సిన అమౌంట్ 20,000. 10,000 ఇస్తున్నానని చెప్పారు. 10,000 ఇస్తున్నాను. మళ్ళా వారం తర్వాత మళ్ళీ 4 days తర్వాత రామన్నారు. 4 days తర్వాత వచ్చినా సార్. అదే 4 ఎత్తున్నారు. ఏం చేయాలి? ఇది మొత్తానికి ఇంకా కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. చాలా మంది కూడా 4-5 సార్లు బ్యాంకుకు వస్తున్నాము, అయినప్పటికీ కూడా నోట్లు కొంత షార్టేజ్ ఉందని చెప్పి చెప్తున్నారు. రోజు వచ్చి ఓ దాన ధర్మం అనుకున్నట్టు నిలబడుతున్నాం లైన్లో వచ్చి. 2,000, 4,000, 10 పాత నోట్లు అయితే 10,000 ఇస్తారంటే, కొత్త నోట్లు అయితే 2,000 రూపాయలు 2 ఇస్తారంట. మొత్తం బ్యాంకులో సాలి మొత్తం ఇక్కడ క్రెడిట్ అవుతుంది. డబ్బులు కావాలంటే ఇబ్బంది. ఇద్దరికైతే ఇంట్లో డబ్బులలో జేబులలో డబ్బులు కనబడుతున్నాయి ఎప్పటికీ. మొత్తం ఇల్లు మొత్తం దివాళీషన్ అయిపోయింది ఇళ్లలో. మొత్తానికి కరెన్సీ రద్దు ఇళ్లలో డబ్బులు లేకుండా చేసిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బ్రాంచ్ మేనేజర్ కూడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి చెందినటువంటి బ్రాంచ్ మేనేజర్ కూడా ప్రస్తుతం మనతో మాట్లాడాలనుకున్నారు. సార్ చెప్పండి, గత నెలలో నోట్ల రద్దు జరిగిన తర్వాత అప్పటి నుంచి ఏ విధంగా ఉంది, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడున్న క్యాష్ పొజిషన్ ప్రకారం మనము అందరి కస్టమర్స్కు రిక్వైర్డ్ క్యాష్ వరకు ఇచ్చాము. బికాజ్ లాస్ట్ 1 week నుంచి ఒక 5 days ఎవ్రీ డే ఆల్ ద పెన్షనర్స్, సాలరీ అకౌంట్ హోల్డర్స్కి అందరికీ 10,000 ఇచ్చాము. ఈ ఎక్స్పెక్టెడ్ క్యాష్ రాలేదు కాబట్టి yesterday we have given 6,000. Today also we wanted to extend maximum services so that available cash ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి గత నెల రోజులతో పోలిస్తే పరిస్థితిలో మార్పు ఏమన్నా ఉందా? ఇప్పుడు కంపల్సరీ అందరికీ మాకు రిక్వెస్ట్లు ఏమవుతుందంటే అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ రిక్వెస్ట్లు చాలా వస్తున్నాయి. ఒకసారి మనం 10,000 ఇచ్చామనుకోండి, వాళ్ళకి మళ్ళీ వచ్చే అవైలబుల్ క్యాష్ అంటే మేము కూడా ఏంటంటే తక్కువ అమౌంట్ ఇచ్చింది కూడా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడం, చెక్ల ద్వారా పేమెంట్ చేయడానికి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మేము కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం తగ్గించడానికే వీ వాంటెడ్ టు ఎడ్యుకేట్ పీపుల్. So to extend maximum customers that available cash we are distributing among all the people. బ్యాంకు మేనేజర్ చెప్తున్న దాని ప్రకారం ఇప్పటికే తమ వద్ద ఉన్నటువంటి క్యాష్ను పబ్లిక్ ఇస్తున్నాము. మరికొంతమంది ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు రోజు వస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సమస్య తీరుతుందన్నట్టు బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు కస్టమర్లు మాత్రం సాధ్యమైనంత త్వరగా తమకు డబ్బులు ఇవ్వాలి, ఇళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ అరుణ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. అసలే పెళ్లిళ్ల సీజన్, దానికి తోడు పెద్ద నోట్ల రద్దు. నెల రోజులైనా సామాన్యుల ఇబ్బందులు తీరడం లేదు. డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు పరిమితులు ఉండడంతో కష్టాలు రెట్టింపవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్లో పనుల కోసం నగదు అవసరం ఉండగా ఖర్చుల కోసం ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. నవంబర్ 8 తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ప్రజల కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కొంతవరకు ఇబ్బందులు తగ్గుముఖం పడుతున్నా కూడా చాలా చోట్ల బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర పెద్ద సంఖ్యలో క్యూలో ఉంటున్నారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉన్నాం. అక్కడ టోకెన్లు ఇష్యూ చేస్తున్నారు. సేవింగ్ అకౌంట్స్కి ఎంత డ్రా చేయాలి, అదేవిధంగా కరెంట్గా ఎంత అకౌంట్ డ్రా చేయాలని చెప్పి సేవింగ్ అకౌంట్ కింద 6,000, అదేవిధంగా కరెంట్ అకౌంట్ కింద 10,000 మాత్రమే డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా క్యాష్ అయిపోతుంది అనుకున్న పరిస్థితుల్లో
టోకెన్లు ఇచ్చి 12 గంటలకు 3 గంటలకు అట్లా రావాల్సిందిగా బ్యాంకు సిబ్బంది ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ చాలామంది క్యూ లైన్లో నిలిచినారు. బ్యాంకు లోపల కొంతమంది ఉన్నారు, వారంతా కూడా మనీ విత్డ్రా చేసుకోవడానికి వస్తున్నారు. చాలా చోట్ల ఏటీఎంలు పనిచేయకపోవడంతో బ్యాంకుకు రావాల్సిన పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి యూసుఫ్ కూడా చెందిన షాబాజ్ ఉన్నారు. వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఈ నెలలోనే జరగబోతుంది. మ్యారేజ్ సంబంధించి మనీ కోసం అకౌంట్లో మనీ ఉన్నా కూడా డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. ఎన్టీవీతో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందనేది షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. యూసుఫ్తో షాబాజ్తో మాట్లాడదాం. शाहबाज आप बताइए, आपका भाई का शादी कब है, कैसा तकलीफ महसूस कर रहे हैं आप? నెక్స్ట్ వీక్ మా అన్న మ్యారేజ్ అయితే ఇప్పుడు మ్యారేజ్ కోసం మేము డబ్బు అకౌంట్లో ఉంది, కానీ అది విత్డ్రాల్ చేయాలంటే డైలీ ఇక్కడికి రావాలి. బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నది 6,000 పర్ డే ఫర్ సేవింగ్స్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 6,000 నేను విత్డ్రా చేస్తే 16th మ్యారేజ్ ఉంటే ఎన్ని 1,000 విత్డ్రా చేయొచ్చు నేను. మ్యారేజ్ పర్పస్ కోసం 2,50,000 ఇస్తున్నారని మీడియాలో న్యూస్ పేపర్లో ఇస్తున్నారు. దానికి ప్రొసీజర్ ఏంటి తెలుసా మీకు? దానికి ప్రొసీజర్ ఏంటి నేను చెప్తాను మీకు. దానికి ప్రొసీజర్ ఏంటంటే బ్యాంక్కి వెళ్ళి నేను ఎవరెవరికి అడ్వాన్స్ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఆయనకి, ఫంక్షన్ హాల్ ఆయనకి నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఆ అడ్వాన్స్ ఇచ్చాను అని అతని దగ్గర నుంచి నేను డిక్లరేషన్ తీసుకోవాలంట, అతను నాకు రిసిప్ట్ ఇవ్వాలంట, అతను నాకు ఐడి ప్రూఫ్ ఇవ్వాలంట. ఐడి ప్రూఫ్ మీది ఇవ్వండి, మీరు ఇస్తారా మీది ఐడి ప్రూఫ్? తెలియని వాళ్ళకి ఎలా ఇస్తాం, ఇవ్వలేం కదా. ఐడి ప్రూఫ్ ఇవ్వాలంటే అవి అన్నీ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వాళ్ళు అప్పుడు 2,50,000 ఇస్తారంట. మ్యారేజ్ పని ఉన్నప్పుడు ఇవి అన్నీ చేస్తే ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను చిన్న బ్రదర్, ఎవరికైనా సిస్టర్ మ్యారేజ్ ఉంది, బ్రదర్స్ లేరు, ఆడవాళ్ళు తిరుగుతారా ఇట్లా? ఎంత ఆడవాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. అంటే డ్యూటీ టైమింగ్స్ ఏంటి మరి? మీరు బ్యాంక్ దగ్గరికి ఎప్పుడు వచ్చి విత్డ్రా చేసుకుంటారు? ఇప్పుడు నేను నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ, నైట్ 6:30 to 3:30 నా షిఫ్ట్. నేను ఇంటికి వెళ్ళాను కానీ నిద్రపోలే. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేను మార్నింగ్ 6 o'clock ఇక్కడ వచ్చిన. టోకెన్ ఇస్తున్నారని టోకెన్ ఇచ్చారు, టోకెన్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆ టోకెన్ టైమింగ్ ఏంటి? 10 o'clock టైమింగ్ టోకెన్ ఇచ్చారు. ఇప్పుడు 10 o'clock దాకా నేను నిలబడాలంట. 6:30 3:30 షిఫ్ట్ చేసి 5 o'clock ఇక్కడ వచ్చి నేను 10 o'clock దాకా ఇక్కడ నిలబడి మళ్ళీ నేను ఈవినింగ్ 6:30కి ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యలో మ్యారేజ్ పనులు కూడా ఉంటాయి కదా. గవర్నమెంట్ వాళ్ళు ఉట్టి ఇలా రూల్స్ తీసేస్తున్నారు. దానికి పబ్లిక్ ఎలా ఫాలో అవుతుంది? ప్రొసీజర్ ఏం లేదు. ఎవరైనా వెళ్ళి అడిగారా ఇప్పుడు దాకా ఎన్ని మ్యారేజ్ కేసెస్ వచ్చాయి, వాళ్ళకి ఎలా సహాయత చేశారు? ఒక్క న్యూస్ ఛానల్ కూడా వెళ్ళి అడిగారా వాళ్ళు ఎలా హెల్ప్ అవుట్ చేస్తున్నారు? బ్యాంక్ పర్సనల్ ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే చెప్పేస్తారు ఇది ప్రొసీజర్, మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకురావాలి. ఈ డాక్యుమెంట్స్ ఎవరు ఇస్తారు? ఐడి ప్రూఫ్ అడిగితే ఎవరైనా ఇస్తారా? ఇంతకు మీ బ్రదర్ మ్యారేజ్కి ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? చేయాలి, ఏర్పాట్లు అయితే చేయాలి కదా. ఇప్పుడు వేరే ఏర్పాట్లు అయిపోయినాయి, ఇప్పుడు మిగిలినవి ఏర్పాటు చేయాలి కదా, లేకపోతే లాసే కదా. మళ్ళీ అయిపోయిన ఏర్పాట్లు ఇది పేమెంట్ చేసేస్తాం, ఆ పేమెంట్ వస్తుందా? రాదు. మళ్ళీ గవర్నమెంట్ ఉట్టి రూల్స్ తీయడం చాలా పెద్ద పని కాదు. ఆ రూల్స్ని ఎలా పబ్లిక్ ఫాలో చేయడానికి? వీఆర్ అ డెవలపింగ్ నేషన్, వీఆర్ నాట్ డెవలప్డ్ యట్, వీఆర్ అ డెవలపింగ్ నేషన్. సో వీ హ్యావ్ టు కాపీ, అట్లీస్ట్ కాపీ, డోంట్ ఫాలో, అట్లీస్ట్ కాపీ how other countries are developing. First you have to bring a procedure wherein you can allow and you can give some procedures to public. వచ్చి మీడియా మీద ఇప్పుడు 12 o'clock తర్వాత నుంచి నోట్స్ బంద్ అయిపోతాయా చెప్పేసి పారిపోవడం, జపాన్కి పారిపోవడం. అంటే ఈ నిర్ణయంతో ఇప్పుడు కష్టాలున్న లాంగ్ రన్లో కొంత బెనిఫిట్ ఉండే అవకాశం లేదా? ఏం బెనిఫిట్ ఉంది? ఎవరికి మీకు బెనిఫిట్ ఉందా? మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా నాకు చెప్పండి. బెనిఫిట్ వచ్చిందా మీకు? మాల్యాని వదిలేశారు, లలిత్ మోదీని వదిలేశారు, ఎవరికి బెనిఫిట్? ఎన్ని క్రోర్స్ లాస్ చేసి పారిపోయిన వాళ్ళకి వదిలేశారు. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక రూల్ వచ్చింది, 50% మీరు డిపాజిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 50 crores ఉంటే 25 crores ట్యాక్స్ పే చేయండి, 25 crores వైట్ మనీ అంటాం. ఇదేం రూల్? ప్రాబ్లం ఎవరికి? ఇక్కడ లైన్లో నిలబడి ఉన్నారు ఎవరైనా చాలా ఉన్నవాళ్ళ? కామన్ పీపుల్, ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, స్టూడెంట్స్. కామన్ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అదేవిధంగా పెళ్లికి సంబంధించి మనీ డ్రా చేసుకోవడానికి కష్టాలు పడుతున్నాయి, అయినప్పటికీ కూడా పెళ్లికి ఏర్పాటు చేసుకుంటున్నామని
షాబాజ్ ఎన్టీవీతో చెప్తున్నారు. వీలైనంత వరకు కొంత పెళ్లి విషయంలో కొంత రూల్స్ లిబరల్గా ఉంటే సరిపోతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు వీటిని పరిగణలోకి తీసుకుంటుంది చూడాల్సి ఉంటుంది. బ్యాంకులు దగ్గర పెద్ద సంఖ్యలో క్యూలు ఇంకా కూడా కనబడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, హైదరాబాద్.